భగవంత్ కేసరి సినిమాకు జాతీయ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు బాలకృష్ణ. ఇకపై తాను తీయబోయే సినిమాల్లో సమాజానికి సంబంధించిన మంచి సందేశాలు ఉంటాయని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరులో నిర్మించనున్న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి స్థలాన్ని పరిశీలించారు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. అమరావతిలో ఈ నెల 13న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి సీఎం చంద్రబాబు భూమి పూజ చేయనున్నట్లు తెలిపారు. మొత్తం 21 ఎకరాల్లో క్యాన్సర్ ఆసుపత్రి నిర్మిస్తున్నట్లు చెప్పారు. హిందూపురంలో త్వరలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు నందమూరి బాలకృష్ణ. వాళ్ళు గుర్తిస్తారని మంచి సినిమా. అప్పుడే ఒక ఛాలెంజ్ మాకు ఇటువంటి సినిమా ఏ హీరో కూడా ఇటువంటి అంటే చాలా మంది ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ విషాదకరణ ఉంది, లేకపోతే ఇప్పుడు నేను చేసి అన్ని వరుసగా 4 సినిమాలు మన అఖండ కానివ్వండి, తర్వాత వీరసింహారెడ్డి కానివ్వండి, తర్వాత నేలకొండ భగవంత్ కేసరి, మొన్న డాకు మహారాజ్ కానీ ఏదో ఒక మెసేజ్ ఉంటుంది నా సినిమాలో ఉంటుంది. కాబట్టి ఇది డెఫినెట్ గా ఒక మంచి ఉమెన్ ఎంపవర్మెంట్ మంచి సందేశం. ఏదైతే తల్లిదండ్రులు కూడా బిడ్డలకు చెప్పడానికి కొన్ని అడ్డంకులు, లేకపోతే పిల్లలే తల్లిదండ్రులు చెప్పడానికి ఒక భయం, అటువంటి తరుణంలో సినిమా రావడం ఒక మంచి కనువిప్పు కలిగించింది అందరికి. అటు పిల్లలకు కానీ తల్లిదండ్రులకు కానీ వాళ్ళ బాధ్యత, వాళ్ళే తీసుకెళ్లి సినిమా పిల్లలు చూపించి ఎంతో వాళ్ళలో ఒక చైతన్యం, సినిమాలైనా ఇటు సామాజిక సేవ అయినా ఏదన్నా ఒక మంచి ఒక ప్రజల్లో చైతన్యం, ప్రజల్లో ఒక అవగాహన, ప్రజల్లో ఒక కనువిప్పు కలిగించేవి. సో ఇవాళ మళ్ళీ ఇక్కడ అక్కడ కూడా బాగా ఇన్సిడెన్స్ పెరిగిపోయి ఒత్తిడి కూడా ఎక్కువైపోయింది. అక్కడ కూడా ఎక్స్పాన్షన్కి వెళ్తున్నాం హైదరాబాద్ లో. మరి ఇప్పుడు ఇక్కడ తుళ్ళూరులో కూడా ఇక్కడ 21 ఎకరాలు మాకు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. వాళ్ళ ఈ 13న ఇక్కడ మళ్ళీ పూజ చేసుకుని ఈ త్వరలో సీఎం గారి ఆలోచన కూడా